అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 92. నీకు ఇంకో ఛాన్స్ ఇవ్వను. ఇక స్టోరీలోకి వెళ్తే కీర్తి విరాట్ హాస్నిని ఎంత ప్రేమిస్తున్నాడో అన్ని వివరంగా చెప్పినా హాస్ని ఆ మాటలు నమ్మదు. ఎంత చెప్పినా వినని హాస్ని మొండి పట్టుదలకి కీర్తికి కోపం వస్తున్నా ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది. కొద్దిసేపు హాస్నితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కీర్తి. ఆమె వెళ్ళిపోయాక ఎప్పటిలా తన వీడియో గేమ్స్ ఆడుకోవడంలో బిజీ అయిపోయింది హాస్ని. బిజీగా ఆడుకుంటున్న టైంలో కాల్ రావడంతో స్క్రీన్ పైన విరాట్ నెంబర్ చూసి ఆశ్చర్యంగా ఫోన్ లిఫ్ట్ చేసింది హాస్ని. సామాన్యంగా విరాట్ తనకి అస్సలు ఫోన్ చేయడు, ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉంటే తప్ప. అందుకే వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది హాస్ని. హలో విరాట్ గారు అని అనగానే, బేబీ ఈరోజు నైట్ నేను డిన్నర్కి రావడం లేదు, నువ్వు మ్యాన్షన్కి వెళ్ళాక టైంకి తినేసి పడుకో అని వీలైనంత స్మూత్గా చెప్పాడు విరాట్. సరే అని చెప్పి కాల్ కట్ చేసిన హాస్ని వెంటనే కీర్తికి కాల్ చేసి నైట్ డిన్నర్కి వెళ్దాం, ప్లాన్ చేయి అని చెప్పి ఫోన్ కట్ చేసింది. నిన్ననే అంత పెద్ద ప్రమాదం జరిగిన దీనికి ఇంకా బుద్ధి రాలేదు, అప్పుడే ఔటింగ్ ప్లాన్ వేసింది అని కోపంగా తిట్టుకుంది కీర్తి. అందమైన బ్లాక్ బ్లెండీ కార్ ఒక ఇంటి ముందు ఆగింది. దాని నుంచి ఎవ్వరూ కిందకు దిగలేదు. కొద్దిసేపటి తర్వాత నిత్య ఆ ఇంట్లో నుంచి ఫాస్ట్గా బయటకు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి అందులో ఉన్న విరాట్ని చూసి ఎక్సైట్ అవుతూ విరాట్ అని పిలిచింది. కానీ విరాట్ మాత్రం ముఖంలో ఏ భావం లేకుండా కారెక్కు అని అనగానే వెంటనే కార్లో కూర్చొని తన పక్కనే ఉన్న విరాట్ని చూస్తూ సిగ్గుపడింది నిత్య. నిత్య కార్ ఎక్కగానే కార్ అక్కడి నుంచి మూవ్ అయింది. ఇదంతా దూరం నుంచి చూసి అనుకోకుండా మొత్తం రికార్డ్ చేసింది స్మిత. నిత్య విరాట్ కార్ ఎక్కడం చూసిన స్మిత కూడా కొంచెం ఆశ్చర్యపోయింది. కానీ కార్ ఎక్కిన నిత్యకు మాత్రం అంతా కల్లా ఉంది. విరాట్ స్వయంగా తన కోసం మళ్ళీ వస్తాడని ఆమె కారులో కూడా అనుకోలేదు. చాలా రోజుల తర్వాత తను విరాట్తో బయటకు వెళ్తుందన్న ఎక్సైట్మెంట్లో ఉన్న నిత్య అప్పుడే హాస్ని విరాట్కి బోర్ కొట్టేసినట్టుంది. అందుకే దాన్ని వదిలేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఆయన ఏదో కృతజ్ఞత కోసమని దాన్ని పెళ్లి చేసుకున్నాడు, కానీ నా దగ్గర ఉన్నంత స్మార్ట్నెస్ దాని దగ్గర ఎక్కడుంది అని తనను తానే పొగుడుకుంటూ మురిసిపోయింది నిత్య. కొద్దిసేపటి తర్వాత తానే ధైర్యం చేసుకొని, ఇంత సడన్గా డిన్నర్ ప్లాన్ చేసేవేంటి విరాట్? నాకైతే ఎంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా. నువ్వు మళ్ళీ నాతో మాట్లాడతావని ఎప్పుడూ అనుకోలేదు, అలాంటిది ఏకంగా డిన్నర్. ఓ నో, ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని అనింది నిత్య. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని నిత్యను సూటిగా చూస్తూ అన్నాడు విరాట్. ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను విరాట్. మన రిలేషన్షిప్లో ఉన్నప్పటికంటే ఇప్పుడే ఇంకా హ్యాపీగా ఉంది అంటూ ఎక్సైట్ అవుతూ అంటున్న నిత్య వైపు, ఓ అలాగా అని అంటూ తన చేతిలో ఉన్న ఒక ఫోటోను నిత్య మీదకి విసిరేశాడు విరాట్. తన మీద పడ్డ ఫోటో తీసి చూసిన నిత్య ముఖంలో ఫీలింగ్స్ వెంటనే మారిపోయాయి. ఇది ఇది అంటూ తడబడుతూ అంటున్న నిత్యతో, ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా అని ఘాటుగా వచ్చిన విరాట్ మాటలకు బిక్కచచ్చిపోయింది నిత్య. ఇదేంటి విరాట్, ఈ ఫోటో ఎవరు తీశారు? ఇది నీకెక్కడి నుంచి వచ్చింది అంటూ తన టెన్షన్ని కంట్రోల్ చేసుకుంటూ సాధ్యమైనంత కూల్గా అడిగింది నిత్య. ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడం నాకు బ్రెడ్కి జామ్ పూసినంత తేలిక అని అన్న విరాట్ మాటలకు హోటల్లో హాస్ని రూమ్కి పెట్రోల్ పోసి నిప్పట్టిస్తున్న తన ఫోటో వైపు చూస్తున్న నిత్య ముఖం పూర్తిగా పాలిపోయింది. నేను నీకు డబ్బిచ్చాను, స్వేచ్ఛనిచ్చాను. నిజం తెలిసినప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావని మంచి మనసుతో వదిలేశాను. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే అదంతా నా తప్పు అనిపిస్తోంది అని అంటున్న విరాట్ మాటలకు వణికిపోయింది నిత్య. నా డబ్బు నా నాశనానికే ఉపయోగిస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిత్య. నీకు ఛాన్స్ ఇచ్చి నేను తప్పు చేశాను, ఇక దాన్ని కంటిన్యూ చేయదలుచుకోలేదు అని అంటున్న విరాట్ మాటలకు భయంగా అతని కాళ్ళ దగ్గర కూర్చొని, విరాట్ ప్లీజ్ నన్నేం చేయొద్దు, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను, నేను ఎప్పుడూ హాస్ని జోలికి రాను అంటూ భయంగా వేడుకోవడం మొదలుపెట్టింది నిత్య. ఈ బుద్ధి నువ్వు హాస్ని జోలికి వచ్చినప్పుడు ఏమైంది?
తనని చంపాలనుకున్నప్పుడు ఏమైంది? అప్పుడు ఆలోచించలేదా హాస్ని జోలికి వస్తే ఈ విరాట్ ముందు నిలబడతానని అని అంటూ తన చూపుడు వేలితో నిత్య గడ్డం కింద వేలు పెట్టి పైకి లేపి ఆమె ముఖంలోకి ముఖం పెట్టి, నా బేబీ ఫేస్ నీకు ఉండడానికి కనీస అర్హత కూడా లేదు నీకు అని విరాట్ అనగానే భయంతో వణికిపోతూ కళ్ళు పెద్దవిగా చేసింది నిత్య. డిన్నర్ ఆర్డర్ చేస్తున్న హాస్నితో సడన్గా డిన్నర్ ప్లాన్ ఏంటి అని అడిగిన కీర్తితో, హిట్లర్ బయటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి ఒంటరిగా ఏం చేయాలి, అందుకే డిన్నర్ ప్లాన్ చేశా. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం విరాట్ ఇంటికి రావడానికి చాలా లేట్ అవుతుంది, డిన్నర్ తర్వాత ఎక్కడికైనా వెళ్దామా అని నింది హాస్ని. నిన్న అంత జరిగినా నీకు కొంచెం కూడా బుద్ధి లేదే, మళ్ళీ బయట తిరగడానికి ధైర్యం ఎలా వస్తుంది నీకు అని అన్న కీర్తి మాటలకు, ఎప్పుడో ఏదో జరుగుతుందని ఎందుకు భయపడుతూ కూర్చోవాలి, ఒకసారి మన చుట్టూ చూడు, మన వయసులో ఉన్న వాళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, కానీ మనమేమో ఇలా ఉన్నాం, అయినా భయం ఏం లేదులే, హిట్లర్ అప్పుడే ఇంటికి రారు, తొందరగా వెళ్ళి మాత్రం ఏం చేస్తాం చెప్పు అని హాస్ని అనగానే కీర్తి నిజమే అన్నట్టు తల ఊపింది. కాసేపటికి ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు. డిన్నర్ చేశాక ఇద్దరు కలిసి మాల్కి వెళ్ళారు. అక్కడ అనుకోకుండా వాళ్ళకి ఎదురుగా కనిపించింది కావ్య. కావ్యను చూడగానే హాస్నిలో కోపం ఆటోమేటిక్గా వచ్చేసింది. కావ్య కూడా వాళ్ళు కనపడగానే హాస్నిని మింగేసేలా చూసింది. ఒకరినొకరు కోపంగా చూసుకుంటూనే హ్యాండ్ బ్యాగ్ సెక్షన్లోకి వెళ్ళి ఎవరికి కావలసినవి వాళ్ళు చూసుకుంటున్నారు. అనుకోకుండా ఇద్దరి చూపు ఒకే బ్యాగ్ మీద పడటంతో అది అందుకోబోయిన హాస్ని చేతిలో నుంచి కావ్య లాగేసుకుంది. ఏంటి, నాతో గొడవ పెట్టుకోవాలని ఇక్కడికి వచ్చావా అంటూ కావ్య చేతిలో నుంచి బ్యాగ్ లాక్కుంది హాస్ని. కోపంగా హాస్ని చేతిలో నుంచి బ్యాగ్ లాక్కుంటూ, ఇది కొనే రేంజ్ ఉందా నీకు, ఒకసారి ప్రైస్ ట్యాగ్ చూసి నాతో పోటీకి రా అని పొగరుగా అంది కావ్య. ఈ బ్యాగ్ కొనడానికి కూడా రేంజ్ కావాలా అని అనగానే, దీని కాస్ట్ 1 lakh, ఇంత పాకెట్ మనీ నీకు విరాట్ ఇస్తున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను అని కావ్య అనగానే, నమ్మకపోతే చచ్చిపో, నిన్నెవడు నమ్మమన్నాడు అని విసుగ్గా అంటూ మళ్ళీ ఆ బ్యాగ్ ఆమె చేతిలో నుంచి లాక్కుంది హాస్ని. దీనికోసమే చచ్చేంత మూర్చిపోయేంత వీక్ కాన్లే నేను, ఆ బ్యాగ్ ఇటివ్వు అంటూ బిజీగా ఆమె చేతిలో నుంచి బ్యాగ్ లాక్కుంటున్న కావ్యని వెనక్కి తోసి, నన్ను ఇది కొనే రేంజా అని అడుగుతున్నావు, మరి నీ రేంజ్ ఎంత, ఎవరింట్లోనే ఉండే నీకు వాళ్ళంతా పాకెట్ మనీ ఇస్తున్నారని ఇంత ఖర్చు పెడుతున్నావు అని అనింది హాస్ని. ఒకరి చేత పాకెట్ మనీ ఇప్పించుకునేంత కర్మ నాకేం పట్టలేదు, జీవితాంతం కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి నా పేరెంట్స్ నాకు ఇచ్చారు అని పొగరుగా అనింది కావ్య. ఆహా, నీకు మీ అమ్మ నాన్న ఎలా ఇచ్చారో నాకు కూడా మా నాన్న అలాగే ఇచ్చారు, నాకు ఓన్ కంపెనీయే ఉంది, మీ విరాట్ నాకు భిక్షగా పాకెట్ మనీ వేయాల్సినంత అవసరం లేదు అని అనగానే కావ్య మొహం మాడిపోయింది. వెంటనే మళ్ళీ సర్దుకొని, అందుకేనా నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నా విరాట్ ఏం మాట్లాడటం లేదు, తన డబ్బు కాదు కాబట్టి చూసి చూడనట్టు వదిలేస్తున్నాడేమో అని అంటున్న కావ్య మాటలు వింటూ అక్కడ జరిగే గొడవని పట్టించుకోకుండా బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటున్న కీర్తి వైపు చూసింది హాస్ని. మళ్ళీ పక్కకు తిరిగిన కావ్యని చూసి అప్పటికే కోపంతో ఊగిపోవడం చూసి, ఏం చేయమంటావు మరి, మా ఆయన నాకు డబ్బులు అవసరం లేకుండానే కావాల్సిన ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ ఇచ్చాడు అని అనగానే, ఏంటి అని అయోమయంగా నింది కావ్య. నీకు తెలియదు కదా, విరాట్ నేను షాపింగ్ చేసుకోవడానికి ఈ మాల్లో ఈ బ్రాండెడ్ షోరూమ్ మొత్తాన్ని కొనేశాడు, నాకు ఎప్పుడు ఏది కావాలంటే అది నేను వచ్చి తీసుకెళ్ళచ్చు, నాకు డబ్బుతో పనేమి లేదు అని అన్న హాస్ని మాటలకి, నేను నమ్మను అని పాలిపోతున్న ముఖంతో అరిచింది కావ్య. నువ్వు నమ్మితే నాకేంటి, నమ్మకపోతే నాకేంటి అని పొగరుగా చెప్పి అక్కడున్న అసిస్టెంట్ని పిలిచి, తను మా రిలేటివ్, ఎప్పుడైనా ఇక్కడికి షాపింగ్ చేయడానికి వస్తే తన దగ్గర అమౌంట్ తీసుకోకండి అని చెప్పగానే ఆ అసిస్టెంట్, సరే మేడం అని అనింది. అదంతా చూస్తున్న కావ్య నమ్మలేకపోతోంది. ఒక బ్రాండ్ షోరూమ్ మొత్తాన్ని విరాట్ హాస్నికి గిఫ్ట్గా ఇచ్చాడంటే తను అస్సలు నమ్మలేదు. అసిస్టెంట్ వైపు కోపంగా చూస్తూ, ఏంటి అంత యాక్టింగ్ చేస్తున్నారు అని అనగానే, అదేం లేదు మేడం, హాస్ని మేడం నిజంగా ఈ షోరూమ్కి ఓనర్ అని అనింది అసిస్టెంట్. ఆమె మాటలు విని నమ్మలేక ఒక్క అడుగు వెనక్కి వేసిన కావ్యని గట్టిగా పట్టుకుంది మంగ.
వెంటనే మంగని కోపంగా పక్కకు నెట్టేసి తన వైపు పొగరుగా చూస్తున్న హాస్ని వైపు చూసింది. అరే పట్టుకో నువ్వు, లేకపోతే మళ్ళీ మూర్చపోతావు అని అంటూ తన బ్యాగ్లో నుంచి ఒక బ్లాక్ కార్డ్ను బయటకు తీసి చూపిస్తూ, ఇదేంటో తెలుసా అని హాస్ని అనగానే ఆ కార్డ్ని గుర్తుపట్టిన కావ్య వెంటనే కాళ్ళు తిరిగి కింద పడిపోయింది. కావ్య మేడం అంటూ భయపడుతూ ఆమెను పట్టుకొని బుగ్గలపై కొట్టిన కళ్ళు తెరవకపోవడంతో హడావిడిగా డ్రైవర్ని పిలిచి వెంటనే ఆమెను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయింది మంగ. నాతో పెట్టుకోవాలంటే నువ్వు వేసుకునే మెడిసిన్ డోస్ సరిపోదు పాపా, కొంచెం డోస్ పెంచు అని వెళ్తున్న కావ్యని చూసి పొగరుగా అనింది హాస్ని. ఏంటి, తనని చంపాలనుకుంటున్నావా? నిన్ననే కదా కొట్టి మూర్చపోయేలా చేశావు, మళ్ళీ నీ ప్రతాపం చూపించడం అవసరమా? అసలు బ్లాక్ కార్డ్ని ఎందుకు బయటకు తీసావు అని కీర్తి కోపంతో అరుస్తూ ఉంటే, అసలు నన్ను అవమానించడానికి అదేవర్దే, రాత్రి మనం హోటల్లో ఉన్నప్పుడు మనల్ని చంపడానికి ట్రై చేసింది కూడా అదేనేమో అని నా డౌట్, అందుకే ఒక డోస్ ఇచ్చా అన్న హాస్ని మాటలకి ఆశ్చర్యపోయింది కీర్తి. అంటే తను నేను చంపాలని అనుకుందేమో అని డౌట్తో ఇలా బిహేవ్ చేశావా అని ఆశ్చర్యంగా అడుగుతున్న కీర్తి మాటకి, ఏంటి అని అయోమయంగా అర్చి, అసలు నువ్వేంటి అది నన్ను అన్నేసి మాటలు అంటుంటే హెల్ప్ చేయడానికి రాకుండా హ్యాపీగా బ్యాగ్స్ చూస్తూ కూర్చున్నావు, ఇదా మన ఫ్రెండ్షిప్ అని కోపంగా అరిచింది హాస్ని. కీర్తి క్లోజప్ యాడ్ స్మైల్ ఇచ్చి, మీరిద్దరూ అంత సీరియస్ డిస్కషన్ చేసుకుంటుంటే మధ్యలో నేనెక్కడ తలకాయ పెట్టమంటావే అని కీర్తి అంటున్న టైంలోనే హాస్ని ఫోన్ రింగ్ అయింది. హాస్ని బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి స్క్రీన్ పైన విరాట్ పేరు చూసి, ఎవరే అని అంటున్న కీర్తి మాటలు పట్టించుకోకుండా లిఫ్ట్ చేసి, హలో అని అంటున్న హాస్ని మాటలు పూర్తి కాకుండానే కోపంగా, మ్యాన్షన్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు అని గంభీరమైన గొంతు వినిపించి హాస్నికి చెమటలు పట్టేశాయి. కానీ మనసులో మాత్రం, ఈ హిట్లర్ తినడానికి తిరగడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, కానీ నాకు మాత్రం పర్మిషన్ కండిషన్స్ అన్నీ అప్లై చేస్తాడు అని తిట్టుకుంటూ ఉంది హాస్ని. నువ్వు ఎక్కడ బోర్ ఫీల్ అవుతావో అని నేను త్వరగా వచ్చేశాను, కానీ తమరు మాత్రం ఇంట్లో లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అని అన్న విరాట్ మాటలకు ఫీల్ అవుతూ, సారీ విరాట్, మీరు ఇంత త్వరగా వస్తారనుకోలేదు అని అనింది హాస్ని. నేను నీకు చెప్పాను కదా డిన్నర్ కాగానే ఇంటికి వస్తానని అని సీరియస్గా అంటూ ఉంటే, ఏదైనా మీటింగ్ ఉండి వెళ్ళారేమో అనుకున్నాను, మీకు లేట్ అవుతుంది అనుకున్నాను అని చిన్నగా బ్రతిమలాడడం మొదలుపెట్టింది హాస్ని. హాస్ని భయపడుతూ ఉందని కొంచెం కూల్ అవుతూ, ఇంకా ఎంతసేపట్లో వస్తావు అని అన్నాడు. ఇప్పుడే బయలుదేరుతున్నాను విరాట్ గారు అని అన్న హాస్ని మాట పూర్తి కాకముందే, వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ కూల్గా కాల్ కట్ చేశాడు. కట్ అయిన ఫోన్ వైపు విసుగ్గా చూస్తూ, ఈ విరాట్ ఎప్పుడు ఇంతే అని అంటున్న హాస్నితో, చెప్పకుండా వచ్చినందుకు విరాట్ సార్కి కోపం వచ్చినట్టుంది హాస్ని, నువ్వు మళ్ళీ ఆయన్ని తిక్కగా మాట్లాడి రెచ్చగొట్టద్దు అని అనింది కీర్తి. రెచ్చగొట్టేంత టైం నాకెక్కడ ఇస్తున్నాడు ఆ హిట్లర్, 24 గంటలు ఇగో ఆయన చుట్టూ వైఫ్ ఎలా తిరుగుతూనే ఉంటుంది అని నిస్సాయంగాని, ఇలాంటి వాడికి వైఫ్గా ఉండాలంటే ఎంత పేషెన్స్ ఉండాలో తెలుసా, నా అలాంటిది ఇలాంటి హిట్లర్తో వేగడం చాలా కష్టమే బాబు అని అంటూ నీరసపడిపోయిన ముఖంతో అనింది హాస్ని. ఇంటికి వెళ్తే విరాట్ రియాక్షన్ ఏంటా అని తెగ టెన్షన్ పడుతూ ఉంది హాస్ని. హాస్ని కావ్యతో గొడవ పడిందని విరాట్కి తెలుస్తుందా? విరాట్ నిత్యని ఏం చేస్తాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.